కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే చిన్న సంఘటన జరిగిన వెంటనే జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్లు వెళ్ళి, ఎస్పీలు వెళ్ళి వెంటనే ఆ కుటుంబానికి సంబంధించి విచారించేవాళ్ళు, వివరించేవాళ్ళు. దోషుల్ని ఎంత వీలైతే అంత త్వరగా పట్టుకునే దానికి అవకాశం ఉండేది. ఈరోజు ఏమవుతుంది? నాయకులే భరోసా ఇస్తున్నారు, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి దాడి చేసిరండి. కొత్త టెక్నిక్ కనిపెట్టింది తెలుగుదేశం. పాపం చంద్రబాబు నాయుడు విజనరీ కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేను సెల్ ఫోన్లు కనిపెట్టాను, అవి కనిపెట్టాను, ఈ కనిపెట్టాను అని చెప్పేటువంటి చంద్రబాబు 2024లో కొత్త విషయం కనిపెట్టాడు. అదేంటంటే, మీరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేయండి, నామమాత్రంగా కేసులు బుక్ చేస్తాం, కళ్ళనీళ్ళు తుడిచి వెంటనే మీ మీద ఉన్నటువంటి కేసులను రెఫర్ చేసి ఎత్తేస్తాం. మీకేం ఇబ్బంది లేదు. మీరు ఎవరి మీదైనా మీరు ప్రాణం తీస్తారా, కొడతారా, ఏదైనా చేయండి, మానభంగాలు చేస్తారా, హత్యలు చేస్తారా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారా, వాళ్ళ మీద దాడులు చేస్తారా, వాళ్ళని ఊళ్ళో నుంచి తరిమేస్తారా, లేదు వాళ్ళు ఊళ్ళోకి వస్తే వాళ్ళని ఎదుర్కొంటారా, మీరు ఏమైనా చేయండి. అడిగినటువంటి ప్రజలకు మాత్రం లేదు లేదు మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం, వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం అని చెప్పి ఆ కేసులు మొత్తం ఒక్కొక్కటిగా వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడం, డిఎస్పీకి పెట్టడం, ఆ కేసులన్నీ ఒక్కొక్కటిగా ఎత్తివేయడం. ఒకసారి మీరు తీసుకుంటే ఎన్ని కేసుల మీద ఛార్జ్ షీట్లు వేశారు. ఏ ఎస్పీ ఈరోజు జరిగినటువంటి కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసినటువంటి వాళ్ళలో కఠిన చర్యలు తీసుకున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని రిమాండ్కి పంపించారు, ఏది లేదు. ఇవన్నీ కూడా శూన్యం. కాబట్టే ఈరోజు పెట్టలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడి రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు ఎవరో చెప్పారు. ఈరోజు మాకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బ్రిటిష్ పాలన గురించి, మాట్లాడితే కాల్ చేసేవాళ్ళు, మాట్లాడితే చంపేసేవాళ్ళని. అసలు ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులే బాగున్నాయని అనిపిస్తుంది. విన్న ఆ రోజులే, చూసేటువంటి రోజుల కన్నా బ్రిటిష్ పాలనలో ఉండేటువంటి రోజులే బాగుండేవేమో అనేటువంటి పరిస్థితి మాకు కలుగుతుంది అనేటువంటిది మాట్లాడుతున్నారంటేనే 40 రోజుల్లో ఎంత ఘనకీర్తిని మూట కట్టుకున్నాడో చంద్రబాబు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదే ధైర్యం. ఈరోజు ఏముంది? ఏది ఏమైనా కానీ కేంద్రం జోక్యం చేసుకోదు. ఎందుకంటే కేంద్రంతో మాకు అపారమైనటువంటి పరిచయాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వమే మా వల్ల నిలబడి ఉంది. కాబట్టి ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎంత శాంతి భద్రతలకు విఘాతం కలిగినా రాష్ట్రపతి పాలన లాంటివి విధించేటువంటి అవకాశం లేదు. కాబట్టి మేము ఎవరికీ భయపడాల్సినటువంటి పని లేదు. మేము ఏది చెప్తే అది జరగాలా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుదముట్టించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఈరోజు ఏరిపారేయాలా. వాళ్ళని తీసేస్తే, వాళ్ళని చంపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకత్వం లేకుండా పోతుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన నాకు భయం వేస్తుంది ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, నేను చాలా చెప్పా, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎంతమంది ఆస్తులు దాడులు జరిగాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఊళ్ళు వదిలిపోయారని. బహుశా ఈరోజు ఆయన శ్వేతపత్రంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రతి శ్వేతపత్రం అబద్ధమే. ఈ కొత్తడేమో పాప ఆయన 40 రోజుల్లో జరిగినటువంటి ఈ ఘనకార్యాలన్నీ కూడా కలిపి ఇదిగో ఇన్ని జరిగాయని చెప్పి శ్వేతపత్రం విడుదల చేస్తాడేమో అని నాకున్నటువంటి అనుమానం. ఎందుకంటే